భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో భాగంగా బీసీ సమన్వయ కమిటీ సభ్యులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పరంగా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, చావలి సుధాకర్, బొట్ల రామారావు, ఆనంద్ మాదిగ, కోటేశ్వరమ్మ, అజీజ్, పేరయ్య, వీసం బాలకృష్ణ, సుధాకర్ జై పులే, జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పులే, జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పులే. కొనసాగిద్దాం సావిత్రిబాయి పులే ఆలోచన విధానాన్ని. ఎస్సీ ఎస్టీ బీసీ ఆత్మ గౌరవం కోసం పోరాడదాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక న్యాయం కోసం సావిత్రిబాయి పులే. జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పులే, జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పులే. మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ చదువుల తల్లి, జోహార్ చదువుల తల్లి, జోహార్ చదువుల తల్లి, జోహార్ భారతదేశ తొలి చదువుల తల్లి, జోహార్ భారతదేశ తొలి చదువుల తల్లి. జోహార్ సావిత్రిబాయి పులే, జోహార్ సావిత్రిబాయి పులే, జోహార్ చదువుల తల్లి 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 సావిత్రిబాయి పులే. భారతదేశ మహిళా తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే, భారతదేశ మహిళా తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జోహార్ భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పులే, జోహార్ భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పులే ఆశయాలను కొనసాగిద్దాం. చదువుల భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులను చదువుల తల్లి జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పులే, జోహార్ పులే అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ పులే అంబేద్కర్ ఆలోచన. అమలు పరచాలి తక్షణమే బీసీ రక్షణ చట్టము. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ముఖ్యంగా 1831 జనవరి 3వ తారీఖు మహారాష్ట్రలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారు చిన్న వయసులోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు వివాహం చేసుకోవడం, కేవలం వారికి 17 ఏళ్ల వయసులో 1848లో జనవరి 1వ తారీఖు తొలి బాలబాలికలకు పాఠశాల ఆవిర్భావం కానీ, సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు కానీ, ఆ రోజుల్లోనే అంటరానితనం మీద పోరాటం, బాలికలకి మహిళలకి విద్య ద్వారానే వారికి సమాన హక్కులు వస్తాయని గుర్తించి మహిళలకి పాఠశాల ఏర్పాటు చేయటం, 1851లో కూడా దళితులకు ముఖ్యంగా మరొక బాలికలకు పాఠశాల ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తికి మేమంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం. వారు ఆ రోజుల్లోనే సమానత్వం కోసం, విద్యాభివృద్ధి కోసం కృషి చేశారు. మరి వాళ్ళ నాయకుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో ముఖ్యంగా దళిత సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు, మహిళలు అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధాన అంశం బీసీ సమన్వయ కమిటీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో జనగణనలో కులగణన అవసరం. తక్షణమే జనగణనలో కులగణన చేయాలి. రాష్ట్రాల వారిగా కొన్ని రాష్ట్రాల్లో గుర్తించినటువంటికి వాటికి ప్రామాణికత లేదు, వాటి ఆధారంగా ఎటువంటి రిజర్వేషన్ రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పూనుకొని జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలి. అలాగే చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైతే గతంలో ఈ అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పిందో బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి. 18 నెలలు గడుస్తూ ఉంది, ఇంకా నాంచుడు దూరంలోనే ఉంది. తక్షణమే బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా బీసీలకి
50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేయాలి. 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల 1500 ఇస్తానన్న హామీని నెరవేర్చుకోవాలి. అలాగే ఈ జిల్లాలో 2010 యూనిట్లని గ్రౌండింగ్ చేశారు. బీసీలందరినీ లబ్ధిదారులు గుర్తించి వారందరికీ కూడా సబ్సిడీతో ఉన్నటువంటి రుణాలు తక్షణమే మంజూరు చేయాలి. ఇదంతా కూడా ఆర్భాటంగా గతంలో చేసి గ్రౌండింగ్ అంతా క్లియర్ అయింది. మేము బీసీ కార్పొరేషన్ వాళ్ళని అడిగితే మాకు ఇంకా సబ్సిడీకి సంబంధించినటువంటి రుణం రాలేదన్నారు. బ్యాంకులను అప్రోచ్ అయితే మాకు ఎటువంటి సబ్సిడీ మా బ్యాంకులకు రాలేదు కాబట్టి మేము లబ్ధిదారులకి రుణాలు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా తక్షణమే అమలు చేసి ఈ జిల్లాలో 2010 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తక్షణమే సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున 195 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలను స్వతంత్రం వచ్చిన కానించి మోసం చేస్తూనే ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఇటీవలే మరి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో బీసీ కులగన చేసి వారి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా బీహార్లో బీసీ కులగన చేసి 62%గా తెలిసి అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా బీసీ కులగన చేశారు. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా బీసీ కులగన చేసి 52%గా తెలిసి 42% స్థానిక సంస్థలో ఎలక్షన్స్లో జీవో ఇవ్వడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ బీసీ కులగన చేసి బీసీల వాటా బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముందుగా భారతీయులందరికీ కూడా చైతన్య జనని సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆమె ఎన్నో విధాలుగా భారతదేశ చైతన్యం కోసం పోరాడి అనేక కార్యక్రమాలు స్పష్టంగా వివరించడానికి అంత టైం సరిపోదు కాబట్టి ఆమె ఎంతో శ్రమించి భారతదేశానికి విద్యని చైతన్యవంతమైన మార్గాన్ని నడిపించడానికి భర్త కలిసి ఎంతో శ్రమించున్నారు. కనుక ఈరోజు ఈ పర్వదిన సందర్భంగా ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ దగ్గర బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారు అనేక దళిత సంఘ మహనీయుల నాయకులు అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది.